హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగ్నెట్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ అండ్ ఎంటీఎస్ ఎగ్జామ్స్లో జనరల్ అవేర్నెస్ టాపిక్లో గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి క్వశ్చన్ లేకుండా అసలు పేపర్ అనేదే ఉండదు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా కానీ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ వీడియోలో టాప్ 25 మోస్ట్ రిపీటెడ్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చివరి వరకు చూడండి. ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పిఎంజేడీవై వాస్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్? ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఇది ఎస్ఎస్సి జీడీ 2019లో అయితే అడిగారు ఈ క్వశ్చన్ని. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్ అన్నీ ఉంటాయి, బట్ నేను కరెక్ట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెక్ట్ ఆన్సర్ 2014 ఆప్షన్ బి. ఈ 2014లో ప్రధానమంత్రి అధీనంలో పిఎం నరేంద్ర మోదీ అధీనంలో మన భారతీయులో ఉన్న ప్రతి పౌరుడికి బ్యాంక్ అకౌంట్ అనేది అయితే అందించాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ అయితే ప్రారంభించారు. విచ్ మినిస్ట్రీ ఇంప్లిమెంట్స్ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన? ప్రధానమంత్రి ఉజ్వల యోజనను ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? సో దీనికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉజ్వల యోజన అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉజ్వల యోజన అంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి మహిళకు, సో అంటే పేద మహిళలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా ఎల్పిజి గ్యాసులను అనేవి అందించాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ అయితే ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్ని అయితే ప్రారంభించారు. దీన్ని ఏ మంత్రిత్వ శాఖ మనకు అమలు చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం. ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం ఈ శాఖ అయితే ఈ స్కీమ్ని అమలు చేస్తుందన్నమాట. పేద మహిళకు ఉచిత ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ను అందించే పథకం ఇది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ప్రొవైడ్స్ హెల్త్ కవర్ అప్ టు హౌ మచ్ అమౌంట్? ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా గరిష్టంగా ఎంత ఆరోగ్య బీమా అందుతుంది? సో ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అనేది ఇది గవర్నమెంట్ అందించే ఒక స్కీమ్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అప్ టు ఎంతవరకు అంటే మ్యాక్సిమం 5 lakhs వరకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల ఆరోగ్య బీమా అయితే ఇస్తుంది. హౌ మచ్ అమౌంట్ ఈస్ గివెన్ పర్ ఇయర్ అండర్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి? సో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద సంవత్సరానికి ఎంత మొత్తం ఇస్తారు అంటే ఇది రైతులకు ఇచ్చేటువంటి పథకం అనమాట. మన ప్రతి రాష్ట్రంలో, భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు పిఎం ప్రధానమంత్రి స్కీమ్ కింద, పిఎం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద, ఈ స్కీమ్ కింద ప్రతి సంవత్సరం 6,000 అనేది అయితే అందజేస్తారు 3 విడతల కింద. ఇది కూడా 3 times అంటే 2,000, 2,000, 2,000 చొప్పున ఇలా 3 సార్లు అయితే సంవత్సరానికి పిఎం అంటే కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి భారతదేశానికి చెందిన రైతు అకౌంట్కి అయితే ఈ డబ్బు అయితే సరఫరా చేయబడుతుంది. విచ్ స్కీమ్ ఈస్ రిలేటెడ్ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ టాయిలెట్స్? మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన పథకం ఏది? సో ఇక్కడ పథకం అడుగుతున్నాడు డైరెక్టర్గా. స్వచ్ఛ భారత్. ఆప్షన్ బి స్వచ్ఛ భారత్ కరెక్ట్ ఆన్సర్. ఈ పథకం శుభ్రత మరియు టాయిలెట్ల నిర్మాణంపై దృష్టి పెడుతుంది. సో ఈ క్వశ్చన్స్ అనేవి ఇంకా స్టేట్మెంట్ బేస్డ్గా కూడా అడుగుతారు. సో స్కీమ్ ఇచ్చేసి ఈ స్కీమ్ ఏం ఇంప్లై చేస్తుందని ఒక 3 or 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చి, ఒక క్వశ్చన్ ఇచ్చి దాని కింద 2, 3 or 4 అలా స్టేట్మెంట్స్ ఇచ్చి ఏ స్టేట్మెంట్ రైట్ అని ఆప్షన్లు అడుగుతారు. 1 or 2 ఆర్ రైటా, 3, 4 రైటా, లేకపోతే అన్ని రైటా అని చెప్తారు. అంటే మనకి స్కీమ్స్ గురించి కూడా క్లియర్గా తెలిసి ఉండాలి. ఈ స్కీమ్స్కి సంబంధించి క్వశ్చన్ లేకుండా అసలు ఈ ఎస్ఎస్సి జీడీ ఎంటీఎస్ఏ కాదు, యూపీఎస్సీ నుండి మొదలు పెట్టుకుంటే ప్రతి ఎగ్జామ్కి అయితే ఈ స్కీమ్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే పడితే చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ లేకుండా అయితే ఏ పేపర్ ఉండదు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి. అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్ అయినా వస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈజ్ రిలేటెడ్ టు విచ్ సెక్టార్? సో ఇక్కడ ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే స్కీము ఏ సెక్టార్కి సంబంధించింది, ఏ రంగానికి సంబంధించింది అని అయితే అడుగుతున్నాడు క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి హౌసింగ్. విచ్ స్కీమ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ట్యాప్ వాటర్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్? ప్రతి ఇంటికి నల్ల ద్వారా తాగునీరు అందించే పథకం ఏది? సో ఇక్కడ ఏ స్కీమ్ అని అయితే అడుగుతున్నాడు, పథకం గురించి అడుగుతున్నాడు క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి జల్ జీవన్ మిషన్. ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా అయితే ప్రతి ఇంటికి మంచినీటి పంపును సాగునీరుకి వాడుకోవడానికి, తాగడానికి కూడా ప్రతి ఇంటికి ఒక నల్లా ఉండాలని ఈ పథకం ద్వారా అయితే భారత ప్రభుత్వం ప్రతి ఇంటికి మంచినీటి పంపునైతే అందించింది. స్టార్టప్ ఇండియా స్కీమ్స్ వాస్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్? స్టార్టప్ ఇండియా పథకం ఏ సంవత్సరం ప్రారంభించబడింది? సో స్టార్టప్ ఇండియా అనేది ఒక పథకం. ఇది ఏంటంటే చాలామందికి ఉద్యోగాలు చేయడం కన్నా ఎక్కువగా బిజినెస్ వైపు వెళ్ళాలని ఆశ ఉంటుంది చాలామంది యువతకి. వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి స్టార్టప్ ఇండియా పథకం ద్వారా అయితే కేంద్ర ప్రభుత్వమే యువతను ప్రోత్సహించే పథకం అనమాట. సో దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అన్నదైతే క్వశ్చన్. దీన్ని 2016 సంవత్సరంలో అయితే ప్రారంభించారు ఈ పథకాన్ని. విచ్ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ గర్ల్స్ చైల్డ్? బాలికల సంక్షేమానికి సంబంధించిన పథకం ఏది? సో ఆన్సర్ వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన.
ఇదేం చేస్తుందంటే బాలికలు చదువు మరియు వాళ్ళ భవిష్యత్తు కోసం పొదుపును అంటే వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళకి భవిష్యత్తులో పెళ్ళిళ్ళు చేయడానికి వాళ్ళకి సంబంధించి కొంత డబ్బునైతే పొదుపు చేస్తుందనమాట. అమ్మాయిలకి డబ్బుని పొదుపు చేసే పథకం అనమాట ఇది. ఏంటిది? సుకన్య సమృద్ధి యోజన. GNREGA గ్యారంటీస్ హౌ మెనీ డేస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇయర్. సో ఈ MGNREGA అనే పథకం సంవత్సరానికి ఎన్ని రోజులు ఉపాధి హామీ ఇస్తుంది? దీని ఆన్సర్ వచ్చేసి 100 రోజులు. ఇది ప్రతి పల్లెటూరులోనూ చూస్తూ ఉంటాం కదా! ప్రభుత్వమే ఉపాధి కల్పిస్తది. అంటే ఉపాధి పనులు అంటారు. కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. కొన్ని ఊర్లో అయితే కరువు పనులు అని అయితే పిలుస్తారు. ఈ పథకం ద్వారా 100 రోజులైతే పనినైతే వాళ్ళకి కనిపిస్తుంది. ఎక్కువగా ఇది వేసవి కాలంలో అయితే ప్రతి గ్రామంలోనూ చూస్తూ ఉంటాం ఈ పథకం అమలు చేయబడడానికి. ఇది ఖచ్చితంగా 100 డేస్ అయితే ఉపాధి కల్పిస్తుంది. వాళ్ళు చేసినందుకు గాను రోజుకి పలానా అని అమౌంట్ అయితే వాళ్ళ అకౌంట్‌లోకి జమ చేస్తది. ఇట్స్ రిలేటెడ్ టు స్కిల్ డెవలప్మెంట్ ఇండియా. సో స్కిల్ డెవలప్మెంట్ ఇండియా ప్రోగ్రామ్ గురించి మనందరం వినే ఉంటాం యాజ్ ఎ స్టూడెంట్స్‌గా. సో ఈ ప్రోగ్రామ్‌ని భారతదేశంలో నైపుణ్య అభివృద్ధికి సంబంధించినటువంటి పథకం ఏంటి? సో ఈ స్కిల్ డెవలప్మెంట్‌కి సంబంధించిన స్కీమ్ పేరేంటి అని అయితే అడుగుతున్నాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి PMKVY అనమాట. సో ఈ పథకం ద్వారా అయితే చదువుకున్న ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా స్కిల్స్ అయితే అందిస్తుంది. ఉపాధి కల్పించడానికి యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి కల్పించాలని ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం మరియు ఉద్దేశం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈజ్ రిలేటెడ్ టు విచ్ సెక్టార్? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏ రంగానికి సంబంధించింది క్వశ్చన్ అయితే. సో దీనికి ఆన్సర్ వచ్చేసి క్రాప్ ఇన్సూరెన్స్కి అయితే ఇది సంభవించిందనమాట. దీని ద్వారా ఏంటి అసలు దీని ఉద్దేశం ఏంటంటే ప్రకృతి విపత్తి వల్ల పంటలకు నష్టం వచ్చినప్పుడు బీమా అందిస్తుందనమాట. చూస్తూ ఉంటాం కదా, వర్షాలు వచ్చి పంట చేతికొచ్చిన టైంలో అకాలంలో వర్షాలు అయితే వచ్చి పంట నాశనం అయిపోతుంది. ఇప్పుడు రైతు నష్టపోతారు కదా, అలాంటి వాళ్ళని ఆదుకోవడానికి ఈ బీమా అయితే. సో ఇలా పంట నష్టపోయిన వాళ్ళు వెళ్ళి దీనికి అప్లై చేసుకుంటే వీళ్ళకి బీమాను ఈ పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వస్తాయి. సో దానికి సంబంధించినటువంటి పథకం అనమాట ఇది. ఏ సెక్టర్కి? ఫసల్ బీమా యోజన అది క్రాప్ ఇన్సూరెన్స్ సెక్టర్కి సంబంధించినటువంటి స్కీమ్ ప్రొవైడ్స్ పెన్షన్ టు సీనియర్ సిటిజన్స్. వృద్ధులకు పెన్షన్ అందించే పథకం ఏది? సో దీని ఆన్సర్ అటల్ పెన్షన్ యోజన. సో చూస్తూ ఉంటాం కదా, ప్రతి మన ఒక 60 సంవత్సరాలు దాటిన ప్రతి వృద్ధులకు కూడా ప్రభుత్వం అనేది ఈ పెన్షన్ ద్వారా అయితే వాళ్ళకి మనీ అయితే అందిస్తుంది. సమ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇది ప్రతి రాష్ట్రానికి ఈ మనీ అయితే వ్యారీ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా అయితే వృద్ధులకు అంటే వాళ్ళు ఇంకా పనులు చేయలేరు కాబట్టి ఆ వయసులో వెళ్ళి ప్రభుత్వం ఆదుకోవడానికి ఈ అటల్ పెన్షన్ యోజన అనే పథకం ద్వారా అయితే పెన్షన్ అయితే ఇస్తుంది. 60 ఏళ్ళ తర్వాత నెలవారీ పెన్షన్ అయితే అందిస్తుంది. విచ్ స్కీమ్ ఇస్ ఫోకసెస్ ఆన్ డిజిటల్ పేమెంట్స్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్? ఏ స్కీమ్ అయితే డిజిటల్ చెల్లింపులు మరియు ఆన్లైన్ సేవలపై దృష్టి పెట్టే పథకం? స్కీమ్ అంటే ఏంటి? పథకం కదా. సో ఏ పథకం అనేది ఇక్కడ క్వశ్చన్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డిజిటల్ ఇండియా అనే స్కీమ్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్ అయితే మన భారతదేశంలో అయితే జరుగుతున్నాయి. స్టాండప్ ఇండియా స్కీమ్ మెయిన్లీ బెనిఫిట్ విచ్ గ్రూప్? స్టార్టప్ కాదు ఇది. స్టార్టప్ వేరు, స్టాండప్ ఇది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉండుంటారు, ఎగ్జామ్లో వస్తే గుర్తుపెట్టుకోండి. ఇది స్టాండప్ ఇండియా పథకం ప్రధానంగా ఎవరికి లాభం చేకూరుస్తుంది అంటే ఏ రకమైన వారికి, ఏ రంగానికి సంబంధించిన వారికి ఈ స్కీమ్ ద్వారా అయితే ఉపయోగం ఉంది క్వశ్చన్ అనేది. సో ఆన్సర్ వచ్చేసి SC, ST అండ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్. అంటే SC మరియు ST మహిళా వ్యాపారులు ఉంటారు కదా, వాళ్ళకైతే ప్రభుత్వమే మేము ఇలా వ్యాపారం చేస్తున్నామంటే వాళ్ళకి కొంత ధనాన్ని అయితే ముందులే అందించి ఆ వ్యాపారాన్ని నడిపించుకోవడానికి ప్రోత్సహిస్తుంది అనమాట. ఇది ఎక్కువగా SC, ST ఉమెన్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది. SC, ST అండ్ ఆల్ కేటగిరీ ఉమెన్స్కి ఉపయోగపడేటువంటి స్కీమ్ ఇది. విచ్ స్కీమ్ ఈజ్ నోన్ యాజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ హెల్త్ స్కీమ్? ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ అనేది అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం. సో ఈ క్వశ్చన్ అనేది రావడానికి చాలా పాసిబిలిటీస్ అయితే ఉంది. ఇదేం చేస్తుంది అంటే అత్యధిక ప్రజలకు ఆరోగ్య బీమా కల్పించే పథకం అయితే ఇది. సో ప్రధానమంత్రి ముద్రా యోజన ప్రొవైడ్స్ లోన్స్ అప్ టు హౌ మచ్ అమౌంట్? ప్రధానమంత్రి ముద్రా యోజనలో గరిష్టంగా ఎంతవరకు లోన్ ఇస్తారు అంటే 10 lakhs. ఆప్షన్ బి కరెక్ట్. 10 lakhs గుర్తుపెట్టుకోండి. 10 lakhs వరకు ఈ ముద్రా స్కీమ్ ద్వారా అయితే లోన్ అనేది అయితే లభిస్తుంది. విచ్ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు క్లీనింగ్ అండ్ రెజువెన్షన్ ఆఫ్ రివర్ గంగా నది శుభ్రత మరియు పునరుద్ధరణకు సంబంధించిన పథకం ఏది? సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నామమి గంగా అంటే ఇది గంగా నదిని శుభ్రపరచడమే ఈ పథకం యొక్క
ముఖ్య లక్ష్యం అనమాట. విచ్ స్కీమ్ ప్రొవైడ్స్ పెన్షన్ టు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్క్స్. అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ అందించే పథకం ఏది? సో కొన్ని కార్మిక సంఘాల్లో అయితే గవర్నమెంట్ సెక్టార్ కాకుండా ప్రైవేట్ సెక్టార్కి సంబంధించి కార్మిక సంఘాలు వర్క్ చేసే కార్మికులకు అయితే వాళ్ళకు కూడా పెన్షన్ అనేది అయితే ఇవ్వాలి అన్న పథకాన్ని అన్న ఉద్దేశాన్ని ఈ పథకం ద్వారా అయితే అందిస్తుంది అసంఘిత రంగ కార్మికులకు అయితే. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్? మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో అయితే ప్రారంభించారు? సో ఆన్సర్ వచ్చి 2014లో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేక్ ఇన్ ఇండియా భారతదేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు, అంటే మ్యానుఫ్యాక్చర్ సెక్టార్కి సంబంధించి ఎక్కువగా మన భారతదేశాన్ని మేడ్ ఇన్ ఇండియా. విచ్ స్కీమ్ ప్రమోట్స్ ద యూజ్ ఆఫ్ ఎల్ఈడి బల్బ్స్? ఎల్ఈడి బల్బుల వినియోగాన్ని ప్రోత్సహించే పథకం ఏది? ఆన్సర్ ఉజాలా. ఈ స్కీమ్ ద్వారా ఎల్ఈడి బల్బులను అయితే ఉపయోగించాలి అని అయితే తెలియజేశారు. ఎందుకు ఎల్ఈడి బల్బ్స్ అంటే ఇవి తక్కువ రేటుకి అయితే అందుబాటులో ఉంటాయి, అంతేకాకుండా ఇవి తక్కువ కరెంట్ని అయితే కన్స్యూమ్ చేసుకుంటాయి. ఎల్ఈడి బల్బ్స్ వేరే బల్బ్స్తో కంపేర్ చేసుకుంటే ఎల్ఈడి బల్బ్స్ అనేవి తక్కువ కరెంట్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి కాబట్టి వీటిని ఉపయోగించండి అని ప్రోత్సహించే పథకాన్ని అయితే ఈ ఉజాలా పథకం అనమాట ఇది. విచ్ స్కీమ్ ప్రొవైడ్స్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ టు పూర్ పీపుల్? పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు అందించే పథకం ఏది? సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. విచ్ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు అర్బన్ డెవలప్మెంట్? నగర అభివృద్ధికి సంబంధించిన పథకం ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏఎంఆర్యుటి. ఈ అమృత్ ఈ ఏఎంఆర్యుటి అనే స్కీమ్ ద్వారా అయితే అర్బన్ ఏరియాస్లో మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేయాలన్నది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎంకరేజెస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ త్రూ బ్యాంక్ లోన్స్. సో బ్యాంక్ రుణాల ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించే పథకం ఏది? సో ఆన్సర్ పిఎం ముద్రా యోజన. సో ఇందర మాట్లాడుకున్నాం కదా, ఈ పిఎం ముద్రా యోజనకు సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే మనకు వచ్చింది. అక్కడ ఏంటి, పిఎం ముద్రా యోజన వల్ల ఎంత లోన్ అయితే తీసుకోవచ్చు గరిష్టంగా 10 lakhs. సో ఇదేంటి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం తీసుకునేటువంటి లోను దేనికి సంబంధించింది అనేది క్వశ్చన్. స్కీమ్ ఏంటి అనేది పిఎం ముద్రా యోజన. సో క్వశ్చన్స్ కూడా రిపీట్ అవుతున్నాయి, చూసుకోండి. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఈస్ రిలేటెడ్ టు విచ్ సెక్టర్? ఇందాక చదివాం చూసాం కదా ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గురించి. మళ్ళీ ఇంకో క్వశ్చన్ అయితే వచ్చింది ఎస్ఎస్సి జీడీలో అయితే. సో దేనికి సంబంధించింది? హెల్త్. మన ప్రపంచంలోనే లార్జెస్ట్ హెల్త్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్. ఈ ఏ సెక్టర్కి సంబంధించిందంటే హెల్త్ సెక్టర్కి సంబంధించింది అనమాట, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. సో ఇవైతే టాప్ 25 మోస్ట్ రిపీటెడ్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టింగ్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇవి పార్ట్ 1. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్. ఎవరైతే చూస్తున్నారో ఒక్క చిన్న లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో అయితే టాప్ 50 జీకే బిట్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ జీకే బిట్స్ అయితే అప్లోడ్ చేసి పెట్టాను. అండ్ ఇండియా పాలిటిక్స్ సంబంధించి ఆర్టికల్స్, షెడ్యూల్స్ ఎలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలో ఛానల్ వీడియోస్ చేసి పెట్టాను. ఆ వీడియోస్ అన్నీ చూడండి. ఇవన్నీ మీకు ఎగ్జామ్లో ఉపయోగపడే ఇంపార్టెంట్ బిట్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.